ఎన్నో ఏళ్ల నాటి కల నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. ఎన్ రామచంద్రరావు, XMLC, BJP. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరే కృష్ణ హరే రామ. 500 సంవత్సరాలు 500 సంవత్సరాలు భరతఖండం ఆ రాముడి గుడి లేని చీకటిలో తల్లడిల్లిపోయింది. ఆ చీకటి తెరలను తొలగిస్తూ బాలరాముడు మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నాడు అయోధ్య నగరిలో. ప్రపంచ వ్యాప్తంగా అతి గొప్ప అతి పెద్ద వేడుక. 500 సంవత్సరాలుగా తరతరాలు అన్ని చీకటిలోనే పుట్టి చీకటిలోనే కలిసిపోయాయి బాలరాముడి గుడి లేని చోట. కానీ మళ్ళీ రేపు మధ్యాహ్నం నుంచి మళ్లీ వెలుతుర్లు వెలిజమ్ముతున్నాయి. ఆ సుముహూర్త వేళలో అయోధ్యలో జరిగేటటువంటి ప్రాణ ప్రతిష్ఠ, దానికి కొనసాగింపుగా 41 రోజులు మండల పూజా కార్యక్రమాలు శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా మరియు దానిలో శాశ్వత సభ్యులైనటువంటి ఉడిపి శ్రీ పేజావర మఠాధీశులైన శ్రీ 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 విశ్వ ప్రసన్న తీర్థుల వారి స్వామీజీ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అక్కడ జరిగే హోమాలు, జపతపాలు, సంపూర్ణ వాల్మీకి రామాయణ పారాయణ కార్యక్రమాలకు యావత్తు దేశం నుంచి అనేక మంది పురోహితులను, పండితులను అక్కడికి ఆహ్వానించడం జరిగింది. మేము చేసుకున్న పుణ్యమో, మా పూర్వజులు చేసినటువంటి పుణ్యమో మాకు కూడా చింతరేవల వాస్తవ్యుడైన గోపీనాథ్ జోషి నేను గద్వాల భీమనగర్ రాఘవేంద్ర స్వామి మఠం స్వామి గుడి పూజారులు మణూర్ ప్రమోదాచార్య మరియు ప్రసన్నాచార్య, చౌళకాయ హనుమంతాచార్య వారి ప్రపౌత్రుడు ప్రాణేశాచార్య మరియు బిజ్వారం నరేశాచార్య, మా అందరికీ గద్వాల తరపున, అంటే ఇక్కడ ఉండే ఈ పుర ప్రముఖుల అందరి తరపు నుంచి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గద్వాల నడిగడ్డ తరపు నుంచి మేము పురోహితులుగా అక్కడికి వెళుతున్నాము. రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా మా వసతి ఏర్పాట్లు అన్ని మాకు కావించడం జరిగింది. రేపు అక్కడికి వెళ్లి మళ్ళీ 26వ తేదీ రోజు మేము అక్కడ జరిగే హోమాలు, పారాయణాలు అన్నిట్లో భాగం వహిస్తాం. మళ్ళీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అయోధ్య బాలరాముడి మృత్తిక మట్టితో, సరయూ నది తీర్థంతో, రాముడి నిర్మాల్యంతో 29వ తేదీ ఉదయం మళ్లీ గద్వాలలో పురప్రవేశం చేస్తాం. గద్వాలకు తిరిగి వచ్చిన తర్వాత ఒక మంచి సుముహూర్తం చూసుకొని పెద్ద చింతరేవల ఆంజనేయ స్వామి క్షేత్రంలో సంపూర్ణ వాల్మీకి రామాయణ పారాయణం మరియు హోమం ఇత్యాది కార్యక్రమాలని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి ఆ రాముని అనుగ్రహంతో నిర్ణయించుకున్నాము. గద్వాల ప్రజలందరి తరపున మేము అక్కడ వేడుకుంటాం. చాలా మంది ఇప్పటికే మాకు రామకోటి రాసిన పుస్తకాలు మాకు అందించారు. కొద్దిమంది వాళ్ళ ఇంట్లో నుంచి తులసి ఇత్యాది పూజా ద్రవ్యాలు తీసుకొచ్చి మాకు ఇస్తున్నారు. మరికొద్దిమంది బియ్యపు గింజల మీద భక్తితో గింజ గింజకు శ్రీరామ అని రాసి ఆ బియ్యపు గింజలను కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అయోధ్యలో బాలరాముడి పాదాల చెంతకు గద్వాల నడిగడ్డ తరపున చేరవేస్తాం. ఇది మా పూర్వజన్మ పుణ్యమని మేము అనుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.